ప్రపంచంలో మేధావులు గొప్ప గొప్పవారిగా పిలువబడుతున్నటువంటి సైంటిస్టులందరినీ సమకూర్చి దేవుడు ఏ విధంగా అయితే నరుని నేలమట్టితో తయారు చేశాడో మరి ఆ యొక్క నేలమట్టిని సమకూర్చి గొప్ప జ్ఞానులు అనబడుతున్నటువంటి సైంటిస్టుల ముందు పెడితే వారికి ఉన్నటువంటి నైపుణ్యంతో వారికి ఉన్నటువంటి జ్ఞానముతో ఆ మట్టితో ఒక మనిషి ఆకారాన్ని యాస్టీస్గా తయారు చేయగలుగుతారేమో కానీ ఏ సైంటిస్ట్ కూడా వారు సృష్టించినటువంటి మట్టితో చేసినటువంటి మానవ రూపమునకు ఏ వ్యక్తి కూడా ప్రాణాన్ని ఇవ్వలేడు. ఎందుకంటే మనము ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూడగలిగితే దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయను.